హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాని ముకుంద్. సో మనం ఇప్పుడు తండేల్ మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. సో అసలు దీంట్లో కథ ఏంటి, క్యారెక్టర్స్ ఎలా ఉన్నాయి, అలాగే దీంట్లో జగన్ ప్రస్తావన ఎందుకు పెట్టలేదు, దానికి కూడా ఒక రీజన్ ఉంది. సో వీటన్నిటి గురించి మనం మాట్లాడుకుందాం. అలాగే డైరెక్టర్ చేసిన కొన్ని మిస్టేక్స్, కొన్ని లాజిక్స్ అయితే మిస్ అయ్యాడు. సో ఆ లాజిక్స్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సో ఇంకా ఫస్ట్ కథ విషయానికి వెళ్తే, కథ ఆల్రెడీ అందరికీ తెలుసు. ఏమని, ఎక్కడో శ్రీకాకుళంలో ఉన్న వాళ్ళు గుజరాత్లో ఒక కాంట్రాక్ట్ అయితే తీసుకొని, అదే చేపల వేట కాంట్రాక్ట్ అయితే తీసుకొని సముద్రంలో అయితే చేపలు పడుతుంటారు. సో ఇక్కడ 9 months అక్కడ ఉండి 3 months మాత్రం ఇలా ఇంటి దగ్గర ఉంటారు. సో ఇది కాంట్రాక్టు, ఇది స్టోరీ. ఈ మధ్యలో అక్కడ చేపలు పట్టే క్రమంలో ఆ జీపీఎస్ అవి ఇవి పనిచేయక వాళ్ళైతే పాకిస్తాన్ బార్డర్ని టచ్ చేస్తారు. సో ఆ పాకిస్తాన్ బార్డర్ టచ్ చేసిన తర్వాత సో వాళ్ళని పాకిస్తానీ పోలీసులు, నేవీ వీళ్ళైతే కరాచీ జైల్లో అయితే వేస్తారు. సో అక్కడి నుంచి ఎలా తప్పించుకుంటారు, అక్కడ వాళ్ళు పడ్డ కష్టాలేంటి, ఎంత ఎంత పాకిస్తానీలు మన ఇండియన్స్ని అక్కడ జైల్లో ఎంత ఇబ్బంది పెట్టారు, ఇదైతే మనకి సినిమాలో అయితే చూపించాడు. ఇంకా అది కథ. దాని తర్వాత వచ్చి క్యారెక్టర్స్. సో దీని గురించి నేను పర్టికులర్గా చెప్పాలి. ఇక్కడ ఫస్ట్ సాయి పల్లవి గురించి. సో సాయి పల్లవి అందరూ చెప్పినట్టు యూట్యూబ్ ముఖం ఇంకా స్కోప్ ఏమీ లేదు అని చెప్పిన వాళ్ళందరికీ మాత్రం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, అక్కడ అసలు స్టోరీనే ఎమోషనల్ స్టోరీ. అలాంటప్పుడు నీకు నవ్వుతూ లేకపోతే ఇంకెట్టైనా ఉండడం అలా ఎట్లా వస్తుంది? సో ఇక్కడ డైరెక్టర్ దీంట్లో అంటే ఎప్పుడు ప్రతిసారి ఏడిపించకుండా కొంచెం ఎమోషనల్ సీన్స్ ఎమోషనల్ సీన్స్ పెట్టుంటే బాగుండేమనిపించింది. కాకపోతే ఇది కంప్లీట్ ఎమోషనల్ మూవీ కాబట్టి ఎమోషనల్గానే ఉంటుంది. నాకు తెలిసి ఈ క్యారెక్టర్ సాయి పల్లవి చేసిన క్యారెక్టర్ ఏదైతే ఉందో, సాయి పల్లవి తప్ప ఇంకెవ్వరూ చేసి ఉండలేరని నా ఉద్దేశం, నా ఒపీనియన్ అది. సో మరి మీకేమనిపించిందో దట్స్ యువర్ విష్. ఇంకా దాని తర్వాత అయితే నాగ చైతన్య ఫస్ట్ హాఫ్లో, టు బీ ఫ్రాంక్, ఫస్ట్ హాఫ్లో అయితే నాకైతే నచ్చలేదు. అంటే ఆ లవ్ సీన్సు అలాగే డ్యాన్స్ పెర్ఫార్మెన్సు సాయి పల్లవి దగ్గర తేలిపోయాడు. దీంట్లో ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు బాగా గమనిస్తే ఓం నమో నమ శివాయ సాంగ్లో సాయి పల్లవి సింగిల్గా చేసిన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ సూపర్బ్ అనిపించింది, సూపర్బ్. కానీ ఇక్కడ నాగ చైతన్య ఎప్పుడైతే అంటే మధ్య ఎంటర్ అవుతుంటారు కదా, సో ఆ ఎంటర్ అయినప్పుడు ఆ హెయిర్ ముందుకు పడ్డం కానీ దీన్ని డైరెక్టర్ సరిగ్గా మలచలేకపోయాడు. సో నాకైతే నాగ చైతన్య డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ సరిగా అయితే అనిపించలేదు. సో మరి మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఇక మనం దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ గురించి మాట్లాడుకోవాలి. చాలామంది రివ్యూ చూసే నేనైతే వాళ్ళంతా చెప్పాను ఏంటంటే, దీంట్లో టెడేడేడే అనే మ్యూజిక్ తప్ప ఏమీ లేదు. అంటే చందు మొండేటి దేవిశ్రీ ప్రసాద్ని యూజ్ చేసుకోలేకపోయాడు అని అయితే చెప్పారు, చాలామంది చెప్పారు. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఎమోషనల్, ఇప్పుడు ఇక్కడ ప్రతి దగ్గర వాళ్ళు కలిసేటప్పుడు ఎమోషనల్ చూపించాలి. ఆ ఎమోషనల్ చూపించేటప్పుడు ఎమోషనల్ బ్యాక్గ్రౌండే పడాలి. అలాంటప్పుడు అదే వాడాడు. అంటే వచ్చేస్తానే బుజ్జి తల్లి సో ఈ టైప్లో సేమ్ మ్యూజిక్ వాడాడు. నా ఒపీనియన్ ఏంటంటే, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ మీద ఈ సినిమాలో పర్టికులర్గా ఎక్స్ట్రాడినరీ. అసలు తండేల్ మూవీకి ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్, వన్ ఆఫ్ ద ప్లస్ పాయింట్. సో కాబట్టి ఇంత మంచిగా అయితే కొంచెం ఆ మిక్స్డ్ టాక్ వచ్చినా కానీ కొంతమందికి బాగా నచ్చింది అంటే బికాజ్ ఆఫ్ దేవి మ్యూజిక్ అని అయితే నాకు అనిపించింది. ఇంకా దాని తర్వాత చందు మొండేటి. సో ఇతని గురించి పర్టికులర్గా చెప్పుకోవాలి. అంటే ఇక్కడ ఈ సినిమా ఎలా ఉందంటే, సైన్ వేవ్ చదువుకున్న వాళ్ళకైతే సైన్ వేవ్ గుర్తుంటుంది. అంటే ఇలా అంటే సినిమా అప్ అండ్ డౌన్స్లో ఉంది. సో కొన్ని దగ్గరలో సీన్స్ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి, కొన్ని దగ్గరలో తేలిపోయింది, కొన్ని దగ్గరలో ఎక్స్ట్రాడినరీ, కొన్ని దగ్గర తేలిపోయింది. సెకండ్ హాఫ్ అయితే పర్టికులర్గా ఆగస్టు 15వ తేదీ ఏదైతే ఒక పిల్లోడిని జైలు వేస్తారు కదా, ఆ పిల్లోడు జెండా పట్టుకెళ్ళి అక్కడ చేసిన అదేదైతే ఉందో ఆ సీన్స్ గూస్ బంప్ సీన్స్. సో అలా కొన్ని సీన్స్ సూపర్గా చేపించాడు.
కానీ ఇక్కడ ఫుల్ మైనస్ ఏంటంటే ఈ సినిమాని ఈ కథ పరంగా ఇంకా ఎక్స్ట్రాడినరీగా చేసి ఉండొచ్చు. ఇక్కడ డైరెక్టర్ కొంచెం తేలిపోయినట్టు నాకైతే అనిపించింది. కార్తికేయ లాంటి సినిమాలో, కార్తికేయ 2 సినిమాలో మీరు బాగా గమనిస్తే సినిమా అంతా బాగుండదు, అక్కడక్కడ కొన్ని సీన్సే బాగుంటాయి. మెయిన్గా ముఖ్యంగా లాస్ట్లో మన నిఖిల్ ఆ వజ్రం కోసం, నిధి కోసం ఏదైతే వెళ్తుంటాడో అక్కడ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, అలాగే ఆ స్నేక్స్ ఆ సౌండ్స్ కానీ సూపర్గా, ఆ సీన్ ఎక్స్ట్రాడినరీ. అలా అంటే అంత చెప్పుకోదగ్గ సీన్, అంత చెప్పుకోదగ్గ క్యారెక్టర్, ఆ సీను అలాంటిదైతే ఈ సినిమాలో అయితే లేదని నాకు అనిపించింది. బట్ ఎనీవే సినిమా సెకండ్ హాఫ్ ఎక్స్ట్రాడినరీగా అనిపించింది, కానీ ఫస్ట్ హాఫ్ ఫుల్ ల్యాగ్. కానీ సినిమా టోటల్గా ఓకే అనిపించింది. అంటే హిట్ బ్లాక్ బస్టర్ కాకుండా, అంటే ఈ రివ్యూవర్స్ చెప్పినట్టు అసలు వరస్ట్ అని చెప్పి కాకుండా నాకైతే యావరేజ్గా ఇది అనిపించింది. అబోవ్ యావరేజ్ లెక్క. అంతేగాని ఈ సినిమా మరి అంత వరస్ట్ అలా ఇలా కాదు. చందు మొండేటి పర్టికులర్గా ఈ సినిమాలో అక్కడ షిప్ ఏదైతే వాళ్ళకి పాకిస్తానీ నేవీస్కి ఎక్కడైతే వాళ్ళకి దొరికారు కదా, సో అక్కడ ఇంకొంచెం ఎలివేట్ చేసి బాగా చూపించుండొచ్చు. అంటే కొంచెం ఇక్కడ ఎలాగో ఈ సినిమాలో అంతా ఈ స్క్రిప్టెడ్లో రియల్ స్టోరీని మాడిఫై చేసి పెట్టారు. అలా మాడిఫై చేసిన దాంట్లో అక్కడ కూడా కొంచెం మార్చి, కొంచెం స్క్రీన్ ప్లే ఇచ్చి కొంచెం ఎక్స్ట్రా చేసి ఉంటే బాగుండేది అనిపించింది. ఇంకా అలాగే ఫస్ట్ హాఫ్ ఏదైతే ఉందో ఆ ఫస్ట్ హాఫ్లో ఈ ఏడు మొఖం సీన్స్ కొంచెం తగ్గించి ఈ స్టోరీ ఏదైతే పాకిస్తాన్లో జరుగుతుందో ఆ ఎలివేషన్స్ బాగా ఎలివేట్ చేశానంటే ఇంకా బాగుండు అని అయితే నాకు అనిపించింది. అది చందు మొండేటి చేసిన మైనస్లు అయితే ఇవి. ఇక డైరెక్టర్ అయితే ఒక చిన్న లాజిక్ అయితే మిస్ అయ్యాడు. ఆ లాజిక్ ఏంటంటే, వీళ్ళు నవంబర్ 2018లో అయితే వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళకైతే దొరికారు. సో అక్కడి నుంచి మళ్ళీ వీళ్ళు చెప్పిన దాని ప్రకారం సెప్టెంబర్ 1వ తేదీ వీళ్ళు రిలీజ్ అయ్యారు. సో ఇక్కడ మొత్తం మీరు డ్యూరేషన్ చూస్తే దగ్గర 8 to 9 months ఉంది. కానీ వీళ్ళు 13 నెలలు జైల్లో అయితే ఉన్నారు అని చెప్పని అయితే ఇన్ఫర్మేషన్ అయితే తెలుసు కదా అందరికీ. సో ఇక్కడ డైరెక్టర్ ఒక లాజిక్ అయితే మిస్ అయ్యాడు అని అయితే నాకు అనిపించింది. పాజిటివ్స్ గురించి మనం అయితే చెప్పలే, ఎందుకంటే అక్కడక్కడ చెప్పేసి ఆల్రెడీ. అక్కడక్కడ సీన్స్ అయితే బాగున్నాయి. పెద్దగా చెప్పుకోదగ్గ సినిమా అయితే కాదు, కానీ మరి అంత వర్స్ట్గా తీసేసే సినిమా కూడా కాదు. సినిమా అయితే గుడ్, ఓకే అనిపించింది. మరి ముఖ్యంగా సెకండ్ హాఫ్లో ఆ పాకిస్తాన్లో ఏదైతే ఆ జైల్లో క్రియేట్ చేశారో మన వాళ్ళు సీన్స్, అవి సూపర్గా అనిపించాయి. కానీ అది రియాలిటీలో జరగదు ఆ విధంగా. అది ఏదైతే వాళ్ళు బయట తప్పించుకొని ఆడి నుంచి మళ్ళీ జైల్లోకి వస్తారే, అదంతా సాధ్యం కాదు. అంతలా అల్లర్లు జరుగుతుంటే మన ఇండియన్స్ ఎక్కడ కనిపించినా కానీ చంపేస్తారు, వాళ్ళని తప్పించుకునే వాళ్ళు కాదు. సో ఇదంతా సినిమాలో అంతా క్రియేట్ చేసింది. అలాగే అక్కడ షిప్ దగ్గర వాళ్ళకి ఎవరైతే దొరికారో అది చేపలు పడుతూనే దొరికారు, అంతేగాని ఆడ వాళ్ళని కాపాడుతూ అలా అయితే దొరకలేదు. ఇంకొక విషయం, ఇంకా లాస్ట్ వచ్చి జైల్లో వాళ్ళని వదులుతారు కదా, అంటే ఐడెంటిఫికేషన్ లేకుండా వాళ్ళకి వదలలేదని. సో అది ఇక్కడ 20 మందిని మాత్రమే రిలీజ్ చేశారు, మిగతా ఇద్దరిని రిలీజ్ చేయలేదు. సో ఇక్కడ ఏంటంటే మొత్తం అందరినీ రిలీజ్ చేసినట్టు చూపించాడు. అలా కొన్ని మాడిఫికేషన్స్ చేసి అయితే సినిమాలో చూపించాడు. ఇక చివరగా నాకు సినిమా ఎలా అనిపించింది అని చెప్పి చూస్తే, ఫస్ట్ హాఫ్ అయితే 100కి 30 marks, అంటే ఫ్లాట్. నాకైతే అంత అనిపించలేదు. సో అక్కడక్కడ సాయి పల్లవి పెర్ఫార్మెన్స్, అలాగే నాగ చైతన్య వాళ్ళు ఆ పాకిస్తాన్ బార్డర్ దగ్గర దొరికారు కదా, సో ఆ కొంచెం సీన్స్ మాత్రమే నచ్చాయి. సో అందుకే 30% మాత్రమే బాగా అనిపించింది. అలాగే ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వస్తే 70% గుడ్ అనిపించింది, 30% అయితే నాకు అంత అనిపించలేదు. సో ఇది ఇంకా టోటల్గా మూవీ గురించి వస్తే అబోవ్ యావరేజ్ అయితే నాకు అనిపించింది. ఇక ఒక పాయింట్ అయితే ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది, అసలు ఈ సినిమాలో జగన్ పేరు ఎందుకు ప్రస్తావించలేదు? అల్లు అరవింద్ చూస్తే మాకు ఇన్ఫర్మేషన్ అది తెలియదు అన్నాడు. అది నిజమా? కాదు. ఎందుకంటే ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ కనుక్కున్నప్పుడు వాళ్ళు ప్రతి ఒక్కరూ మీడియా ముందుకు వచ్చి జగన్ పేరు ప్రస్తావించలేదు అని చెప్పి చెప్తున్నారంటే వాళ్ళు అప్పుడు జగన్ పేరు చెప్పుంటారు. అంటే ఈ విధంగా జగన్ అన్న మాకు హెల్ప్ చేశాడు అని చెప్పి చెప్పుంటారు. అలాగే చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు మాకు 2 లక్షలు చొప్పున డబ్బులు ఇచ్చారు ఇంటింటికి అని చెప్పి కూడా చెప్పారు. సో అలాంటప్పుడు ఇద్దరిది వేయాలి కదా. సో ఎవరిది ఎందుకు వేయలేదు అని చెప్పి అయితే ఇప్పుడు చూద్దాం.
ఇక్కడ ఫస్ట్ చూస్తే 2018లో వీళ్ళైతే పాకిస్తానీ వాళ్ళకైతే దొరికారు ఆ బార్డర్లో. దొరికిన తర్వాత వాళ్ళని కరాచీ జైల్లో అయితే వేసారు, విచారణ జరిపిన తర్వాత సో ఇంకా ఫర్దర్గా విచారణ చేయాలి కాబట్టి వాళ్ళనైతే కరాచీ జైల్లో అయితే వేసారు. సో వేసిన తర్వాత వాళ్ళని బాగా హెరాస్ చేస్తున్నారు. సో హెరాస్ చేసేటప్పుడు వాళ్ళ వైఫ్స్ ఏవైతే ఉంటారో వాళ్ళు లెటర్ల ద్వారా అయితే సమాచారం అయితే అందిస్తూ ఉన్నారు. సో సమాచారం అందిస్తున్నప్పుడు వీళ్ళు ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఫైట్ చేశారనమాట. అంటే ముఖ్యంగా ఆ తండేల్ రామారావు ఎవరైతే ఉన్నారో మెయిన్ క్యారెక్టర్, మెయిన్ పర్సన్, తన వైఫ్ ఆ టైంలో ప్రెగ్నెంట్. తను ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో అదే సీఎం చంద్రబాబు నాయుడు కావచ్చు, ఆ టైంలో లోకేష్ కావచ్చు, ఇంకెవరైతే ఉన్నారో 2018 లాస్ట్ డిసెంబర్లో, అంటే ఇంకా ప్రభుత్వం దిగిపోయే టైంలో, ఆ టైంలో వాళ్ళనైతే కలవడం జరిగింది. వాళ్ళకి అర్జీలు కూడా పెట్టడం జరిగింది. సో పెట్టినా కానీ ఉపయోగం లేదు. సో ఆ టైంలో చంద్రబాబు నాయుడు అయితే వాళ్ళకి హెల్ప్ చేసాడు. 2 లక్షల చొప్పున ఇంటింటికి ఇచ్చాడు. అంటే ఎవరైతే ఆ జైల్లో ఉన్నారో వాళ్ళకి 2 లక్షల చొప్పున డబ్బులు ఇచ్చాడు. సో డబ్బులు ఇచ్చిన దానికి మీనింగు అంటే నాకు తెలిసి ఇంకా పాకిస్తాన్ జైల్లో ఉన్నారు, వాళ్ళు రావడం కష్టం, కుదరదు అని అనుకొని వాళ్ళకి ఇంటింటికి డబ్బులు ఇచ్చినట్టున్నాడు. బట్ ఎనీవే వాళ్ళకి హెల్ప్ చేశాడు, అది కూడా సినిమాలో ప్రస్తావించలే. దాని తర్వాత 2019 ఎలక్షన్స్. సో ఆ టైంలో జగన్ పాదయాత్ర చేశాడు. పాదయాత్ర చేసినప్పుడు ఆ పాదయాత్రలో వీళ్ళు పాదయాత్రలకు వెళ్ళడం, అలాగే ఎక్కడ సభ పెడితే అక్కడికి వెళ్ళడం, అర్జీలు పెట్టడం, ఎన్నెన్నో చేశారు పాపం. సో అక్కడ జగన్ వాళ్ళకి మాట ఇచ్చాడు. ఏమని? మీ మీ ఇంట్లో మగవాళ్ళు ఎవరైతే ఉంటారో అక్కడ చిక్కుకున్నారో వాళ్ళకి నేను అండగా ఉంటాను, నేను అధికారంలో రావంగానే విడిపిస్తాను అని చెప్పడం జరిగింది. ఆ మాట చెప్పినట్టుగానే అధికారంలోకి వచ్చి ఫైట్ చేశాడు. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే అంటే వాళ్ళకి అండగా ఉండి చేశాడు అనమాట. మొత్తానికి హెల్ప్ చేసింది కేంద్రం, కానీ ఇక్కడ తోడుండాల్సింది లోకల్ పొలిటీషియన్స్, అంటే లోకల్ పాలిటిక్స్ మెన్, రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు హెల్ప్ చేయాలి. సో ఎనీవే అది ఇప్పుడు పైకి వెళ్ళాలంటే కింద నుంచి సపోర్ట్ చేసుకుంటేనే పైకి వెళ్తారు. సో అది నాకు అనిపించింది. ఇప్పుడు సుష్మా స్వరాజ్ కేంద్రంలో ఉన్నారు. సో సుష్మా స్వరాజ్ సంతకం పెట్టి సంథింగ్ ఆడ జరిగింది. ఆమె చనిపోవడం, దాని తర్వాత వాళ్ళ కూతురు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హెల్ప్ చేయడం, సో అదంతా ఫైన్, ఓకే. కానీ ఇక్కడ హెల్ప్ చేసింది మాత్రం జగన్ అన్న, అలాగే మన టీడీపీ చంద్రబాబు నాయుడు. ఇక్కడ వీళ్ళిద్దరి గురించి సినిమాలో ప్రస్తావించాల, ఎందుకంటే అది కూడా చెప్తా. ఇక్కడ టీడీపీ గురించి ప్రస్తావిస్తే జగన్ గురించి ఖచ్చితంగా ప్రస్తావించాలి. అప్పుడు ఏమవుద్ది? జగన్ పాదయాత్ర చేసినప్పుడు హామీ ఇచ్చాడు. ఆ హామీ వలన అంటే జగన్కి మంచి పేరు చేస్తుంది. జగన్కి అప్పుడు చంద్రబాబు నాయుడు కంటే మంచి పేరు, గుడ్ ఒపీనియన్ వస్తుంది. ఎవరైనా సరే అధికారంలో ఉన్నప్పుడు అపోజిషన్లో ఎవరైతే ఉంటారో వాళ్ళని తొక్కేయాలనుకుంటారు, వాళ్ళు రాకూడదు అనుకుంటారు. సో ఇది కేంద్రానికి ప్లస్ అయింది. ఇప్పుడు అంతా ఏమైంది? కేంద్రం వీళ్ళకి హెల్ప్ చేసింది, కింద వాళ్ళు ఎవరు హెల్ప్ చేయలేరు అన్నట్టుగా అయితే చూపించినట్టయితే నాకు అనిపించింది. సో బికాస్ ఆఫ్ దిస్ అంటే ఇక్కడ లోకల్ పాలిటిక్స్ ఇలా ఉన్నాయి కాబట్టి సో అది కేంద్రానికి ప్లస్ అయింది అని అయితే నాకు అనిపించింది. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరి నెక్స్ట్ వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్ బాయ్.